ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. అయితే మీరు అన్నయ్య సినిమాలు చూస్తూ, చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగారు అదే ఫస్ట్ సినిమా రావడమే జేబు దొంగ. చిరంజీవి గారి ఫస్ట్ పిక్చర్ మీరు ఏం చేశారు? ఫస్ట్ పిక్చర్ ఫైట్ మాస్టర్గా ఖైదీ నెంబర్ 150. అవును, ఆయన మధ్యలో ఒక 10 years ఫైట్ మాస్టర్ చేస్తున్న సమయంలో వచ్చాం కానీ అన్నయ్య ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్నందువల్ల అన్నయ్య దాకా వెళ్ళటానికి చాలా టైం పట్టింది. అంతలో అన్నయ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ వచ్చిన ఎమ్మంటే భగవంతుడు అవకాశాన్ని మాకు అందించాడు. 150 ఖైదీ నెంబర్ 150 అది చాలా పెద్ద హిట్ కదా సినిమా. పెద్ద హిట్. అన్నయ్య కంబ్యాక్, చిరంజీవి గారి కంబ్యాక్. అదే ఆ సినిమాతో మీకు చిరంజీవి గారితో చేయాలన్న కోరిక, కళ కంటే కూడా మనం ఒక అన్నయ్య సినిమా చూస్తూ టికెట్లు నుంచొని షర్ట్లు దించుకున్న ఇది అన్నయ్యకి. తర్వాత ఫైటర్గా వెళ్తాం అనేది అది ఒక మెరికల్. అన్నయ్య ఒక కిక్ చేస్తే అంటే ఒక పూలమాల మనం విసిరేస్తే ఎలా ఉంటుంది, అలా నవ్వుతూ పడేవాళ్ళు. అట్లాంటి అన్నయ్యకి 150కి ఏదో డిస్కస్ రామన్నారు వినయ్ గారు డైరెక్ట్ గారు. వెళ్ళినప్పుడు అన్నయ్య ఆడ కూర్చొని మేము అక్కడ ఎదురు కూర్చొని అన్నాడు. కూర్చున్నప్పుడు అన్నయ్య ఎదురుగా ఆ సీను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక మాలి రీల్ తిరిగింది మాకు. కీలో నుంచునే విషయం అదే మరి అన్నయ్య ముందు కూర్చున్నాను. భగవంతుడా థ్యాంక్ యూ. కానీ ఆ ఎక్స్ప్రెషన్ ఎంత బాగుందో, కాలుతో తంతే పూలదండి అమ్మా అన్నయ్య అంటే లవ్ సార్ అన్న. అంటే ఏ పనిని కూడా నేను ఏదేంటంటే ఏ పనిని కూడా నిజంగా ప్రేమించి యాక్సెప్ట్ చేస్తే దానిలో కిక్ కూడా చూడండి. ఆ కిక్కే వేరబ్బా అంటారు. అందుకని అన్నయ్య దగ్గర ఎక్కువ కిక్కులు తీసుకునేవాళ్ళు. ఓకే, మరి ఆ టైంలో ఎప్పుడైనా చిరంజీవి గారికి చెప్పారా మీరు, సార్ మేము మీ అభిమానులు అండి? చెప్పాము. హిందీ గ్యాంగ్ లీడర్ హిందీ చేశారు. అప్పుడు తెలిసి మన తాతారావు గారు ఉన్నారు, స్టిల్ కెమెరా తాతాజీ మా ఇద్దరు అన్నయ్య స్టిల్ దిగేసి ఇద్దరికి మంచి అంటే ఇది కెమెరా దగ్గర చెప్పాం. అందరికి దిగాలి, అడగటానికి మనకు అర్హత లేదు కదా అని చెప్తే ఆయనే తీసి అన్నయ్య పిలిచి తీసి ఇద్దరు శైలేసి తీసి ఒక ఫోటో గడిచి ఇచ్చాడు. గుర్తుగా ఇంట్లో ఉంది అది. సో నైస్ రియల్లీ. బట్ ఇంకొక విషయం అంటే మీ ప్రొఫెషన్కి సంబంధించి అడిగేది ఇది. ఇప్పుడు నార్మల్గా ప్రతిదీ ఛాలెంజే మీరు ఇందాక అన్నట్టుగా, దెర్ ఇస్ నో డౌట్. కానీ కొంతమందికి చేసేటప్పుడు ఒక కొత్త పద్ధతో లేకపోతే ఒక వేరియేషన్ తీసుకురావడానికో వాళ్ళని కొత్తగా చూపించాలి కదా. అంతకుముందు రాజు మాస్టర్ లాగో లేకపోతే ఇంకోళ్ళలాగో చేస్తే మీ ప్రత్యేకత ఉంది కదా. ఆ ప్రత్యేకతను తీసుకురావడానికి మీరు ఏ రకమైన ప్రాక్టీస్ చేశారండి? అది అంటే ఇప్పుడు నేనే తెలివిగా నేనే సపరేట్గా చేశాను అనేది అనుకుంటే కూడా రమణ మహర్షి ఒక ఆలోచన చెప్తాడు. రమణ మహర్షి గురించి గురి పెట్టిన వాడే గురువు అంటారు. ఏదైతే కాన్సన్ట్రేషన్ ఫోకస్ బలంగా చేస్తే అంటే ఏదో కొత్త చేయాలి అనేది మాకు తాపత్రయం కాదు, ఏం చేయాలో నేర్చే అది దానిలో తీసుకెళ్ళి ఆ మదనము ఆ ఘర్షణ జరిగితే పాఠం చేసే పనితే దాంట్లో నీకు త్రో చేసేస్తుంది. అదే త్రో చేసేస్తుంది. బట్ మనం కాన్సన్ట్రేట్ చేయాలి. కాన్సన్ట్రేషన్ మీరు చేయాలి. అందుకని ఎందుకనంటే జనరల్గా ప్రతి మనిషికి పాత ఆలోచనలే త్రో చేస్తుంటుంది మైండ్. దాన్ని తెలిసిందే త్రో చేస్తుంది అంతే. కొత్తదంటే కొంచెం చిరాకు పడుతుంది. అక్కడ త్రో చేస్తున్నప్పుడు అక్కడ ఇది కాదు అని పాత తోసేస్తూ ఉంటే కొత్త బయటకు అక్కడ పేషెన్స్ కావాలి. ఎగ్జాక్ట్లీ అక్కడ కొంచెం స్టాండర్డ్ అవ్వాలి. ఎక్కువ ఇప్పుడు మనకి మహేష్ బాబు గారు సినిమా వచ్చింది అనుకో, మనకు వచ్చిందంటే ఆయనతో ముందు బ్యాక్గ్రౌండ్ ఏమేం చేశారు, ఆయన ఫ్యాన్స్ ఎట్లుంటారు, మనం చేయాల్సింది ఏందనేది బాగా దాని మీద కూర్చుంటాం. ఒక్కొక్క హీరోకి ఒక బాడీ లాంగ్వేజ్, ఒక ఫ్యాన్స్. అదే నేను అడిగేది. ప్రభాస్ గారు రెబల్ చేసాము, ఆయన బాడీగా కట్టబుట్టికి ఆయన నడుస్తుంటే ఎలా ఉంటుంది. సింహ సినిమా చేసాము బాలేబాబు గారితో. అప్పుడు దాకా చిన్న సినిమాలు చేస్తూ అవకాశం ఇచ్చారు మనకు బోయపాటి గారు. ఇచ్చినప్పుడు బాబు చిన్న దానిలో అనే లుక్
అలా వేసి ఇలా కొట్టాడు, ఇద్దరు రవిడీలు వస్తారు, ఏయ్ అంటాడు, సూపర్ ఒక రవిడీలు ఆగుతారు, ఈజీలు పడ్డారు షాట్కి. అంటే ఆ లుక్లోనే ఒక ఫోర్ ఉంది ఆ మనిషిలో, పవర్ ఉంది. అలాంటివన్నీ కొంచెం క్యాచ్ చేసి జరిగింది. సినిమాలు ఎక్కువ చూస్తాం, సినిమాలు ఎక్కువ చూస్తారా మీరు? చూస్తాం. ఇంకేం తెలుసు మనకి, తెలిసింది ఇది. భోజనం టేబులే టీవీ ముందు పెట్టుకుంటా ఉంటాం. ఇక పండుకునేటప్పుడు ఎప్పుడన్నా మధ్యలో తప్పక 24 hours అదే కదా, అదే గేమ్. అదే మరి దాన్నే ఏమంటారు, ఒక ధ్యాసలో, అదే ధ్యాసలో ఉండడం, అదే పట్టుదలతో ఉండడం చాలా. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఛాలెంజ్ అన్నది సినిమా చేయడం, కొత్తగా చేయడం, పాత ఆలోచనలు పక్కన తోయడం అదొకటైతేనండి, మీరు ప్రొఫెషనల్గా ఎదిగే దానిలో మీరు మీకేం తెలియదు, అమాయకులు, చదువు లేదు, నాగరికత కూడా తెలియదు, అలాంటి వాళ్ళు మీరు ఇండస్ట్రీలోకి వచ్చి ఈ ప్రయాణంలో మీరు ఎక్కువగా ఫేస్ చేసిన ట్రబుల్స్ ఏంటండి? చాలా ట్రబుల్ చేసాం స్టార్టింగ్లో ఉన్నప్పుడు. సినిమా ఇండస్ట్రీలో కొంచెం చాలా ఫేస్ చేసాం. ఇప్పుడు సినిమాలు అవమానాలు. అప్పుడు మనకు ఒక మళ్ళీ కంత్రి సినిమా అనుకుంటాను. కంత్రి సినిమాకి ఎన్టీఆర్ హీరోగా బాబు మాకు ఒక అవకాశం ఇచ్చాడు. మేయర్ రమేష్ దాన్ని అనుకుంటాను. ఎస్ అంటే ఒక చిన్న సీక్వెన్స్ మీరు చెదురుకొని పెద్ద మాస్టర్ చేస్తున్నాడు. అప్పుడు చేస్తున్నప్పుడు లొకేషన్కి వెళ్ళినప్పుడు ఆ చిన్న సీక్వెన్స్ మేమిద్దరు అనగానే బాబు నచ్చక వెళ్ళిపోయారు. కొత్త అప్పుడు స్టార్టింగ్ మా లైఫ్లో అదే నేను అడిగేది. ఇప్పుడు ఎవరు వద్దంటారు మిమ్మల్ని, ఇంటికి వచ్చి మరి పిలిచి తీసుకెళ్తారు. ఇప్పుడు అప్పుడు కూడా మేము చాలా అంటే హీరోకి మనం పాప నచ్చలేదు కదా, అంటే మన గురించి కూడా అంత ఫీల్ అవుతున్నారా పాటు భగవంతుడా అని కళ్ళనీళ్ళు పెట్టిన రోజు. ఓకే. అలాగే నాగార్జున సినిమాకి, నాగార్జున బాబు సినిమాకి ఎవరు డైరెక్టరు ఆదిత్య విఎన్ గారి సినిమా బుక్ చేసుకున్నారు. అమౌంట్ మాట్లాడే తర్వాత ఒక చిన్న వెయిట్ చేసేటప్పుడు వద్దులే అని కొంచెం కొత్త మాస్టర్లు అయితే ఏమైనా ఇబ్బంది పెడతారేమో, రూపాయలు లాగేసారు బాబు అని అంటే ఆ బాబు నిజాయితీగా అమౌంట్ ఎంత మాట్లాడేమో పని చేయకపోయినా అమౌంట్ మొత్తం ఇప్పించారు. గ్రేట్. ఆ సినిమా ఆపేసి మేమంతా కూడా పెద్ద సినిమా వచ్చింది బాబు అని చాలా అందరు ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకున్నాం. అట్లా కొన్ని జీవితంలో అదే ఇవే నేను మాట చెప్పనండి. నేను నార్మల్గా ఇంటర్వ్యూ చేసే పద్ధతి ఏంటంటే, ఇప్పుడు మీరు సక్సెస్ అయిపోయారు, అందరికీ తెలిసిన విషయం, జగమెరిగిన. నేను నిజంగా ఇప్పుడు మీరు అడిగిన మాటకు మేము చెప్పాలంటే అవన్నీ ఆ ఫెయిన్స్, ఆ బాధ, ఆ స్ట్రగులు తీసుకోకపోతే చెట్టు ఎండ నీడ తెలియాలంటే ఎండలో ఉండాలి కదా. 10 మందికి నీళ్ళలో ఉంటే నీడాలేషన్ తెలుసుద్ది. కాబట్టి అవన్నీ కూడా మాకు జీవితానికి అద్భుతమైన స్టాంపు మెట్లు ఎస్ ఎక్కటానికి, పై ఎక్కటానికి భగవంతుడు ఇచ్చే టెస్టింగ్ మెట్లు. టెస్ట్ రూట్. అదే ఇప్పుడు నార్మల్గా అంటే నేను ఎందుకంటేనండి, ఇప్పుడు మీరు ఈ రోజున పెద్ద ఫైట్ మాస్టర్స్ ఆల్ ఇండియా లెవెల్లో, ఓకే, మీ సక్సెస్ చూస్తారు, కానీ మీరు దాని వెనకాతలు పడ్డ పురిటి నొప్పులు, ఇందాక మీరు అంటున్నారు ఒక పెద్ద సినిమా వచ్చింది, ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసుకున్నారు, ఊళ్ళో వాళ్ళకి ఫోన్ కూడా చేసి చెప్పేసుకున్నారు నాగార్జున సినిమా చేస్తున్నాం, నాగార్జున బాబు సినిమా అని. అదే తీసేసామంటే అలా పండుకొని కళ్ళమ్మ నీళ్ళు అలా అంటే తీసేసి అనగానే అలా కళ్ళమ్మ నీళ్ళు కారుని. అంటే మనిషి కన్నీళ్ళు పెట్టాలి సార్. కన్నీళ్ళు ఎందుకు పెట్టాలంటే వేస్ట్ కోరికల కోసం కన్నీళ్ళు పెట్టకూడదు, నిజాయితీ కన్నీళ్ళు పెట్టాలి. ధర్మానం కూడా కన్నీళ్ళు పెడితే నిజంగా మేము మా జీవితంలో ఏం అర్థం కాక బెడ్ మీద పడుకొని ఏడిచిన రోజులు చాలా ఉంది, బెడ్ తడిసిపోయిన రోజులు కూడా ఉంది. అసలు ఏంటి లైఫ్ అట్లా మన స్ట్రగుల్ జరుగుతుంది, దానిలో నుంచి మెరుగుపడుతూనే ఉంటాడు భగవంతుడు. ఎగ్జాక్ట్లీ. ఏంటంటే చాలామంది యువత కూడా చెప్పేది ఏంటంటే అనుకోగానే అన్నీ అయిపోవాలనుకుంటున్నారు. ఆ స్ట్రగుల్లో నుంచి, ఆ ఫెయిల్లో నుంచి వచ్చే కిక్ వేరే ఉంటుంది. అసలు ఆ కిక్కే వేరే అనేది.
అదే అదే అందుకే చాలా మంది సీట్లు రాలేదని, మార్కులు రాలేదని, ఉద్యోగాలు రాలేదని, సూసైడ్లు చేసేసుకోవటాలు, డిప్రెషన్లోకి వెళ్తాలు జరుగుతుంటారు. కాబట్టి ఎంత ప్రాబ్లమ్స్ మనిషికి వస్తుందంటే నేను అంత మెరుగుపడుతున్నట్టు నీ జీవితాన్ని ఓ బంగారం నీకు ఉంగరంగా ఎంత మారాలంటే పెడితే అంత కాంతి బదికి వచ్చినట్టు. ఎందుకంటే చెప్పేదంటే అందరికి యువత అన్నారు కాబట్టి ఈ రోజు నువ్వు లవ్లో ఫెయిల్ అవ్వచ్చు, నీ చదువులో ఫెయిల్ అవ్వచ్చు, నీ జీవితంలో ఫెయిల్ అవ్వచ్చు, నీకు టుమారో రేపు ఉదయిస్తున్నాడు సూర్యుడు. నీ జీవితాన్ని అలా మొదలుపెట్టి కొత్తగా మొదలుపెట్టి అంతే. ఏ రోజు ఆ రోజు భగవంతుడు చూడు మనకు టెస్ట్ పెట్టాడా, అయిపోయింది ఏ రోజు వెళ్ళి రేపు మార్నింగ్ ఫ్రెష్గా సూర్యుడు అలా చిన్న బాలుడిలాగా అలా వస్తున్నాడు. జీవితం అక్కడ స్టార్ట్ పెట్టి అదే మరి మళ్ళీ రేపు సూర్యుడు ఉదయిస్తాడు, మళ్ళీ Yes. రేపు మళ్ళీ పువ్వులు పూస్తాయి, మళ్ళీ విశ్వాసంతో మనోధైర్యంతో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.